కదా కష్టపడ్డామా? ఏ అభివృద్ధి లేదు. ఒక్కళ్ళ ఇంటికి కూడా సంక్షేమం సరిగ్గా చేరలేదు. 2 ఎకరాలు ఉన్న పోడు రైతులకు కూడా పెన్షన్ తీసేశారు, రేషన్ కార్డులు తీసేశారు, అంత్యోదయ కార్డులు తీసేశారు, ఎన్నో ఇబ్బందులు పెట్టారు. మళ్ళీ మన ప్రభుత్వం వస్తే మీ అందరికీ కూడా ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ తీసేశారు కదా. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లేవు కదమ్మా. అన్న క్యాంటీన్లు తీసేశారు, ఎన్నో సంక్షేమ పథకాలు రద్దు చేశారు. ఇస్తున్నానని ఒక చేతిలో చెప్తూనే కింద నుంచి లాగేసుకునే పరిస్థితి చూస్తున్నాం. కరెంటు షాక్ కొడుతున్నాయమ్మా, కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నాయి. ఒక రకంగా మద్యం ఏరులైపోతున్న సందర్భాలు ఈరోజు చూస్తున్నాం. మద్యం ధరలు కూడా 5 రెట్లు పెంచిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఇదే ప్రభుత్వం. మన రాష్ట్రంలో ఈ రోజు ఇంకొక ముఖ్యమైన పరిస్థితి నేను చెప్పదలుచుకున్నాను. గంజాయి రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని మార్చారు. అమాయకులైన గిరిజనులు ఎంతో మంది మనలో ఉన్న వాళ్ళు ఈ రోజు జైళ్లలో ఉన్నారు. రాజమండ్రి జైల్లో, విశాఖపట్నం జైల్లో చూస్తే ఎంతో మంది గిరిజనులు ఈ రోజు అక్కడ ఉన్న పరిస్థితి చూస్తున్నాం. కేవలం ఎవరైతే మనల్ని వాడుకుంటున్నారో, అసలు అమాయకమైన గిరిజనుల మీద ఇలాంటి కేసులు పెట్టి నాటకాలు ఆడుతున్నారో వాళ్ళందరినీ కూడా మనం ఎదుర్కొందాం. మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే ఈ రోజు తరతరాల కోసం పవన్ కళ్యాణ్ గారు హాయిగా ఏసీ రూమ్ లో ఉండి షూటింగ్లు చేసుకోవచ్చు. అట్లాంటిది ఈ రోజు ఎన్నో కష్టాలకు వచ్చి ఎండనక వాననక అన్ని త్యాగాలు చేసి ఈ కూటమి కోసం ముందుకు వచ్చి ఆయన ప్రజల కోసం నేనున్నానని చెప్పి ముందుకొచ్చి ఈ రోజు మన కోసం పోరాడుతున్నారు. కాబట్టి మనం అందరం కూడా ఒకటి అర్థం చేసుకోవాలి. ఈ రోజు మన ఓటు మన భవిష్యత్తే కాదు, మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే ఎవరికైనా ఇంట్లో పిల్లలు ఊరికే కూర్చుని భోజనం పెడుతుంటే మనం రోజు వాళ్ళు ఎలా తయారవుతారమ్మా? సైకోలా తయారవుతారు. అవునా? మన పని పాట లేకుండా బిడ్డలు ఇంట్లో మనం కూర్చోబెడతామమ్మా. ఎంతో మంది మహిళలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళ పని చేయాలని కోరుకుంటాం. ప్రభుత్వం అలాగే ఈ రోజు మన అందరినీ కూడా వాడుకుంటుంది. పరిస్థితి, హాస్పిటల్ కి తీసుకెళ్లే లోపు చనిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అదంతా కాకుండా ప్రైమరీ ఆరోగ్య కేంద్రం ప్రతి 2 కిలోమీటర్లకి ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్, అదే కాకుండా ప్రతి ఒక్కరికి వైద్యం అందేటట్టు అంబులెన్స్ ఫెసిలిటీ. నేను ఎంపీగా ఉండగా 27 అంబులెన్సెస్ ఇచ్చిన పరిస్థితి ఉంది. కానీ ఆ అంబులెన్సెస్ ఇప్పుడు తిరుగుతున్నాయమ్మా. పెట్రోల్ ధర కూడా ఇవ్వని ఈ ప్రభుత్వం గిరిజన బతుకుల మీద చిత్తశుద్ధి ఏది? మన కోసం ఒక్క ఇళ్లు కూడా ఇవ్వని ఈ ప్రభుత్వాన్ని మనం గద్దెదించడానికి మనం అందరం కంకణం తీసుకుందాం. ఈ రోజు జీవో నెంబర్ 3 తీసుకొచ్చి మన జీవితాల్లో ఈ రోజు పునరుద్ధరించడానికి మన కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ రోజు మనం చూస్తుంటే ఎన్నో రకాలైన మనల్ని మోసం చేసుకుంటూ అబద్ధపు మాటలు చెప్తూ ఇక్కడికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు వస్తున్నారు. మీరందరూ కూడా గుర్తించాలమ్మా. మన జీవితాల్ని 60 నెలలు ఈ రోజు కష్టపడ్డాం కదా. కష్టపడ్డామా? ఏ అభివృద్ధి లేదు. ఒక్కళ్ళ ఇంటికి కూడా సంక్షేమం సరిగ్గా చేరలేదు. 2 ఎకరాలు ఉన్న పోడు రైతులకు కూడా పెన్షన్ తీసేశారు, రేషన్ కార్డులు తీసేశారు, అంత్యోదయ కార్డులు తీసేశారు, ఎన్నో ఇబ్బందులు పెట్టారు. మళ్ళీ మన ప్రభుత్వం వస్తే మీ అందరికీ కూడా ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ తీసేశారు కదా. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లేవు కదమ్మా. అన్న క్యాంటీన్లు తీసేశారు, ఎన్నో సంక్షేమ పథకాలు రద్దు చేశారు. ఇస్తున్నానని ఒక చేతిలో చెప్తూనే కింద నుంచి లాగేసుకునే పరిస్థితి చూస్తున్నాం. కరెంటు షాక్ కొడుతున్నాయమ్మా, కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నాయి. ఒక రకంగా మద్యం ఏరులైపోతున్న సందర్భాలు ఈరోజు చూస్తున్నాం. మద్యం ధరలు కూడా 5 రెట్లు పెంచిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఇదే ప్రభుత్వం. మన రాష్ట్రంలో ఈ రోజు ఇంకొక ముఖ్యమైన పరిస్థితి నేను చెప్పదలుచుకున్నాను. గంజాయి రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని మార్చారు. అమాయకులైన గిరిజనులు ఎంతో మంది మనలో ఉన్న వాళ్ళు ఈ రోజు జైళ్లలో ఉన్నారు. రాజమండ్రి జైల్లో, విశాఖపట్నం జైల్లో చూస్తే ఎంతో మంది గిరిజనులు ఈ రోజు